హలో ఫ్రెండ్స్, జయసుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను బ్రెడ్ ఆలూ టోస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఇది పిల్లలకి మంచి స్నాక్స్ అని కూడా చెప్పచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మీడియం సైజు ఉండే 2 బంగాళదుంపల్ని బాగా ఉడికించి మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ కారానికి తగినట్లుగా 1/2 టేబుల్ స్పూన్ నుంచి 3/4 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఇలా ప్యాన్ పైకి యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్లా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల బ్రెడ్ స్లైసెస్ అనేవి కాస్త గట్టిగా తయారవుతాయి. ఇలా తయారైన బ్రెడ్ స్లైసెస్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. స్టఫ్ని యాడ్ చేసుకొని ఈ స్టఫ్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని మళ్ళీ బాగా హీట్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఈ విధంగా ప్యాన్ పైకి యాడ్ చేసుకోవాలి. ఒక సైడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టోస్ట్ని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో టేస్టెడ్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.